స్వచ్ఛమైన నెయ్యే వాడతాం మేము. మా ఇంట్లో తయారు చేయబడిన నెయ్యితో దోశలు వేస్తాము. ఆదివారం అనేది ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. జొన్న దోశ, రాగి దోశ, చపాతీ, పరోటా, మసాలా బొండా, మసాలా గారె, మసాలా వడ, సాంబారు, ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, మినప దోశ, ఉల్లి దోశ, పెసర దోశ, ఉప్మా పెసర, బీట్రూట్, క్యారెట్, నెల్లూరు కారం, జొన్న దోశ, రాగి దోశ, మినప దోశ, ఉల్లి దోశ, నెల్లూరు కారం దోశ. దగ్గర కేక్ దొరుకుతుంది, లెమన్ దొరుకుతుంది, బెల్లం కాఫీ, బెల్లం ఐస్ క్రీమ్, బాదం టీ, పిస్తా టీ, వెరైటీస్ దొరుకుతుంది మేడం. దగ్గర దిల్పాసందులు ఉంటాయి, డేట్స్ పై ఉంటాయి, ఉస్మానియా బిస్కెట్లు ఉంటాయి. అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనము మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామన్నమాట అండి. అయితే అమరావతి రోడ్ అనమాట, ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందండి. రామా బిల్డింగ్స్ ప్రక్కనే ఉంటుంది. పేరు అనేది ఇంకా లేదండి. పేరు లేకపోతే ప్రఖ్యాతిగాంచిన టిఫిన్ సెంటర్ అనమాట అండి. ప్రక్కనే ఉంటుందన్నమాట. మీకు అంత చక్కగా చూపిస్తాను. మీకు అడ్రస్ అంతా కూడా క్లియర్గా, పేరు అనేది లేదండి. ఓకేనా? ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలంతా కూడా ఫిదా కావాల్సిందేనండి. ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందే. ఈ రుచులు, కమ్మదనాల్ని చాలా బాగుంటాయి. చాలా నీట్గా, పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఏదైనా సరే ముందు టిఫిన్ సెంటర్ అనేది నేను ఎంక్వైరీ చేసుకొని ముందుగానే దాని యొక్క పేరు ప్రఖ్యాతులు తెలుసుకొనే నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటానండి. మనకి క్వాలిటీ, పరిశుభ్రత, అలాగే రేట్స్ అనేవి తక్కువగా ఉండటం, రీజనబుల్ రేట్స్గా ఉంటే మనకి ఎంజాయ్ కదా, మనకి ఎంతో ఇష్టం కదా. 3 ప్రత్యేకతలు కలిగి ఉండటం, ఇక టేస్ట్లు ఎలా ఉన్నాయో, అలాగే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటో, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో అవన్నీ కూడా మనం చూసేద్దాం. వచ్చేసేయండి, వీడియోలోకి లోపలికి వెళ్ళిపోదాం. మరి కిసలయ్య టిఫిన్ సెంటర్ అన్నారండి. కిసలయ్య టిఫిన్ సెంటర్ అనమాట. అమరావతి రోడ్లోనే ఉంటుంది. ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందన్నమాట. రామా బిల్డింగ్స్ ప్రక్కనే ఉంటుంది. కిసలయ్య టిఫిన్స్ అనమాట అండి. ఓకేనా? అది చెప్పండి. ఇంకా పేరు మార్చాలంట, త్వరలో మారుస్తారంట. ప్రస్తుతానికి అది చెప్పండి అన్నారండి. ఓకేనా? ఇక్కడ మీకు ఈ టిఫిన్ సెంటర్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారమ్మా? ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, మినప దోశ, ఉల్లి దోశ, పెసర దోశ, ఉప్మా పెసర, బీట్రూట్, క్యారెట్, నెల్లూరు కారం, నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్తో అన్నీ వాడతామండి. మేము అంతా స్వచ్ఛమైన నెయ్యే వాడతాం. మేము మా ఇంట్లో తయారు చేయబడిన నెయ్యితో దోశలు వేస్తాము. నెయ్యి వాడతారు? ఇడ్లీ, నెయ్యి కారం ఇడ్లీ, నెయ్యి సొంతంగా మా ఇంట్లో తయారు చేసి వాడతాము. ఇడ్లీ దోశలో కూడా సన్ఫ్లవర్ ఆయిల్, పూరీ కర్రీ కానీ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. నెయ్యి అంటుంది. చూసారా ఎంత ఫేమస్ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి
వాళ్ళ ఇంట్లోనే హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో స్వహస్తాలతో తయారు చేసిన నేతితో ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తారట. సాంబార్ మసాలా కూడా మేము సొంతంగా వేయించుకొని తయారు చేసుకొని వాడతాం. బయట నుంచి ఏ షాపులో నుంచి ఏ రెడీమేడ్ వాడే కాదు. సాంబార్ కూడా మేము సొంతంగా మసాలా వేయించుకొని తయారు చేసి మీరే పట్టుకుంటారు. మసాలా దినుసులన్నీ కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళే ఓన్గా గ్రైండర్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని అలా ఏర్పాటు చేస్తారు. మొత్తం టిఫిన్ ఏదైనా మాది హోమ్ మేడ్ కాబట్టి జనం ఇంత క్రౌడ్ కస్టమర్స్ ఏరియా మసాలా వడ, మరి చపాతీ పరోటా, మసాలా బోండా, మసాలా గారె, మసాలా వడ, సాంబార్ ఇడ్లీ ఇవే కాకుండా కూడా ఆదివారం అనేది ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ఆదివారం కూడా ఉదయం స్పెషల్ ఐటమ్స్ జొన్న దోశ, రాగి దోశ, మినప దోశ, ఇడ్లీ దోశ, నెల్లూరు కారం దోశ, కడప కారం, గుంటూరు కారం, ఇవి మా ప్రత్యేకత. ఈవినింగ్ చపాతీ పరోటా, ఎగ్ చపాతీ, ఎగ్ పరోటా, ఇడ్లీ దోశ అవైలబుల్లో ఉంటుంది. ఈవినింగ్ కూడా ఉంటుంది అయితే హోటల్ నైట్ 11 వరకు ఓపెన్లో. ఉదయం 2 గంటలు స్టార్ట్ అవుతుందమ్మా. ఉదయం 5 to 6 గంటలు రెడీ అవుతుందండి. 8 ఎన్ని గంటల వరకు ఉంటారు? మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం 12 to 1 ఉంటాం. 12 నుంచి 1 గంట వరకు ఉంటాం. సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి నైట్ 11 వరకు. సాయంత్రం స్పెషల్గా పరోటా, చపాతీ, ఎగ్ చపాతీ, ఎగ్ పరోటా. పిండి కానీ అలాగే మసాలా పదార్థాలు కానీ ఆయిల్ కానీ నూనె నెయ్యి కానీ వాళ్ళు మనం అడిగే పని లేదండి. చెప్పేసరిగా మొత్తం కూడా సన్ఫ్లవర్ ప్లస్ నెయ్యి మిక్సింగ్ అనమాట. మామూలుగా మొత్తం కూడా అలా తయారు చేస్తారు. నెల్లూరు కారం నెయ్యి స్పెషల్ మా దగ్గర. నెల్లూరు నెయ్యి కారం దోశ కానీ అవి స్పెషల్. కడప కారం కూడా సండే రోజు స్పెషల్గా ఉంటాయంటండి పదార్థాలు అన్నీ కూడా ఐటమ్స్. సండే స్పెషల్గా ఉంటాయంట చాలా పదార్థాలు. చాలా దోశలు చూసారా ఎన్ని వెరైటీలు చెప్పారో. దోశల్లో కూడా జొన్న దోశ కూడా ఉంటుంది. జొన్న దోశ ఓకే. జొన్న దోశ ప్రత్యేకంగా సండే అంటే మనం వెతుక్కుంటాం ఎక్కడ స్పెషల్గా ఉంటుందా, ఎక్కడ ప్రత్యేకత ఉంటుందా అనేది వెతుక్కుంటాం సండే రోజు. రిలాక్స్ అలాంటిది సండే రోజు చక్కగా మనం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆర్డర్స్ ఇస్తే ఏమన్నా క్యాటరింగ్ అది ఉంటుందండి. ఆర్డర్స్ నాన్ వెజ్ టిఫిన్స్ అన్ని క్యాటరింగ్ ఆన్లైన్లోనే హోమ్ డెలివరీ కూడా మనకి అందుబాటు రేట్లోనే మాది హోమ్ ఫుడ్స్ తయారవుతుంది. ఒక 10 daysలో అన్నీ వస్తాయి. చాలా వెరైటీస్. ఓకే వీడియోకి కనిపించమన్నారండి కొంచెం, అందుకని ఆయన ప్రక్కన నుండి మాట్లాడుతున్నారు. నేను బాగా విజిట్ చేస్తాను. ఒక 1 weekలో అప్పుడు మీకు కనిపిస్తాను. ఓకే తప్పకుండా రండి. నేను ఒక స్పెషల్ ఐటమ్స్ పెడుతున్నాను, అప్పుడు కనిపిస్తాను మీకు. ఒక స్పెషల్ ఐటమ్ పెడతారంటే స్పెషల్ ఐటమ్ పెట్టినప్పుడు అప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఓకే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహా క్రౌడ్గా ఉన్నారు. పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాడు. ఓకే క్లాసుగా కానీ నీట్గా కానీ అంతా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తోనే ఫుడ్ తయారవుతుంది మా దగ్గర. అసలుకి దోశ చూడ సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి. చక్కగా చేస్తున్నాడు. ఓకే. ఎగ్ దోశ అనమాట. అబ్బో చేత్తోటే చూసారా, చేత్తోటే ఎలా వేసాడు చక్కగా. ప్రత్యేకత. బాగా మాస్టర్ గారు బాగా తయారు చేస్తున్నాడు. ఇక్కడ దోశ, ఇది మినప దోశ అమ్మా. ఇది మినప దోశ. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి. అలాగే ఎగ్ దోశ కూడా చూసారా పెద్ద పెద్ద సైజుల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. పరిశుభ్రంగా తయారు చేస్తారండి. నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఎగ్ దోశ రెడీ అయిపోతుంది అనమాట ఫ్రెష్గా. ప్రక్కన ఇడ్లీ పెట్టారమ్మా. ఇడ్లీ పెట్టారు కౌంటర్. ఓకే దోశ ఎగ్ దోశ రెడీ అయిపోతుందండి. మేడం గారు చాలా పెద్ద పెద్ద సైజుల్లో తయారు చేస్తున్నారండి. రేట్స్ అయ్యి రీజనబుల్ రేట్స్ ఏదమ్మా బాబు? ఇందాక అడగలేదు. పూరి ఎంత ఉందో, కళ ఎంత ఉందండి పూరి. మాస్టర్ గారు అట్లా అంటే పొంగిపోయింది అన్నమాట. కళ ఎంత ఉంది పూరి. అది ఆ పిసిరేసాడు, అది పొంగుతుంది అన్నమాట.
పూరి ఎక్స్పర్ట్ అండి మాస్టర్ గారు. అసలు గలాట వేస్తున్నాడు చూడండి, ఎట్ట వేస్తున్నాడు, పిచ్చాలు వేసినట్టు వేస్తున్నాడు చూడండి. అది కళాయిలో పడిపోయింది. పడగా దాని పని ఏంటండి పొంగటం. అది ఓకే బాబాయ్. ఓకే ఓకే. గరం గరంగా వేడి వేడి ఇడ్లీ తయారైపోయినాయి. చూసారా చక్కగా సైజులు అవి పెద్ద పెద్ద సైజులు. ఏదైనా పెద్ద పెద్ద సైజులు అండి, రాజీ పడే పనే లేదనమాట. క్వాలిటీ కానీ పరిశుభ్రతకు కానీ రాజీ పడే పనే లేదు. చూసారా మినప ఫ్లేవర్ వస్తుంది, మంచి మినప ఫ్లేవర్ వస్తుంది. బాగున్నాయి వేడి వేడిగా. ఒక 2 ఇడ్లీ తింటే కడుపు నిండిపోద్దండి, అంత బాగున్నాయి చక్కగా. ఓకే, ఇక్కడ పూరీలు చూసారా ఎలా ఉన్నాయి, ఎంత సైజులు, పెద్ద పెద్ద సైజులు. కన్నుల విందు చేస్తున్నాయి అనమాట, కన్నుల పండుగేనమాట అండి. ఇక్కడ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకత అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కిసలయ్య టిఫిన్స్ అనమాట అండి. ఒక వారం రోజుల్లో పేరు మొత్తం కూడా, ఇదిగోండి దోశ కూడా ఒక వారం రోజుల్లో పేరు కూడా మారుస్తారంట, నేమ్ కూడా మారుస్తారంటండి. చాలా స్పెషల్గా ఉంటుంది. అప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం. పూరీలు రెడీ అయిపోయాయి. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందంటండి, ఎప్పుడు కూడాను ఎన్నో వెరైటీలతోటి. అలాగే టీ సెక్షన్ కూడా చాలా వెరైటీలు, చాలా పదార్థాలు చెప్పాడు కదా ఆయన, అవన్నీ కూడా అవైలబుల్ లేనట్టండి. ఇక్కడ రకరకాల బిస్కెట్స్, అలాగే రకరకాల అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సున్నుండలు, అలాగే పల్లి ఉండలు, కొబ్బరి లడ్లు, ఈ విధంగా స్వీట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ కౌంటర్ అంతా ఇలా ఉంటుంది. లోపల అయిపోయింది కాఫీ టీలు ఆ లోపల తయారు చేస్తున్నారు. బాయిలర్ తోటి, రాగి బాయిలర్ తోటి టీలు కాఫీలు ఎంతో బాగుంటాయి అంట, రుచిగా కమ్మగా ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి అంటండి. సొంటి కాఫీ అని, సొంటి టీ అని ఎన్నో విధాలుగా ఉంటాయట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము మనము. స్వచ్ఛమైన చిక్కటి పాలు అన్నమాట, పాలతో తయారు చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ గ్లాసులు ఇవి పెట్టేసుకున్నారు అమ్మ. హాట్ వాటర్లో పెట్టేశారు గ్లాసులన్నీ కూడాను. చక్కగా ఇక కాఫీ కానీ టీలు కానీ, ఏమేమి టీలు ఉంటాయి నాన్న? గ్రీన్ టీ, లెమన్ టీ, బాదం టీ, జింజర్ టీ, స్వీట్ టీ, ఇలాచీ, కాఫీ, మామూలు టీ, సొంటి కాఫీ. సొంటి కాఫీ చూసారా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఎన్ని రకాలు చెప్పాడు బాబు. టీలు చాలా రకాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చి ఒక్కసారి టేస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. విస్తరాకులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. ఇలాగే పునుగులండి ఇవి, ఇవేమో మైసూరు బోండాలు, అవి గారెలు అనమాట. ఇదిగోండి పూరి కర్రీ అనమాట. ఇదిగోండి చట్నీ ఒకటి. ఇదేం చట్నీ అమ్మా? అల్లపు చట్నీ. ఓకే చూసారు గుమగుమలాడుతున్నాయి. దోశల సైజు కానీ అలాగే క్వాలిటీ కానీ రాజీ పడే పనే లేదండి. చాలా చాలా పెద్ద పెద్ద సైజులు తయారు చేస్తారు. ఈ కౌంటర్ వద్ద ఇద్దరు ఈ విధంగా పార్సిల్ చేస్తున్నారు, కస్టమర్స్కి ఈ విధంగా అందిస్తున్నారు అనమాట. ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తున్నారండి. బాగుందమ్మా ఇక్కడ టిఫిన్ బాగుందా? ఏం తింటున్నా? ఇడ్లీ తింటున్నావా? చట్నీ అది ఎలా ఉంది నాన్న? బాగుందా? ఓకే ఓకే. డైలీ వస్తావా? ఓకే ఓకేనమ్మా, ఎంజాయ్ చేయనమ్మా. నెయ్యి కారప్పొడితోటి మినప దోశ రెడీ అయిపోతుందండి. చూసారా గుమగుమలాడుతుంది, మంచి సువాసన వస్తుంది చక్కగా. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అండి. మెయిన్ క్వాలిటీ అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తారు.
సైజు కూడా చూసారా ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద సైజులు. ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది. ప్యూర్ క్వాలిటీ నెయ్యితోటండి, వాళ్ళ ఇంట్లోనే తయారు చేస్తారు. ఎందుకంటే కాఫీలకి టీలకి చక్కగా తెచ్చుకుంటారు కాబట్టి పాలు అనేవి ఇక వెన్నది తీసి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. నెయ్యి కూడా మసాలా ఉందమ్మా ఇక్కడ టిఫిన్ బాగానే ఉంది. బాగానే ఉందా? దోశ తింటున్నావా? బాగానే ఉంది. ఓకే. టేస్ట్ చట్నీ ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగుందా? గట్టిగా ఉందా చట్నీ? లూజ్ గా ఉందా? గట్టిగానే ఉంది. దోశ ఎలా ఉంది? బాగా మన ఇంట్లో తయారు చేసినట్లుగా ఉందా, హోటల్లో తయారు చేసినట్లుగా ఉందా? తయారు చేసినట్లుగానే ఉంది. సైజులో చిన్నదిగా ఉందా, దోశ పెద్దగా ఉందా? పెద్ద దోశ. ఒక్క దోశ తింటే కడుపు నిండిపోయింది కదా. ఇడ్లీ వద్దన్నాడు, పట్టే కావాలంటే ఇడ్లీ కూడా కావాలన్నాడు. అది ఇప్పుడు ఇడ్లీ వద్దు, క్యాన్సిల్ చేసేసుకోండి, నాకు అంటే కడుపు నిండింది. ఓకే ఓకే, ఎంజాయ్ చేయనా. ఇక్కడ టేస్ట్లు కానీ అలాగే క్వాలిటీ కానీ పరిశుభ్రం కానీ నీట్గా బాగుంటుంది. ప్రతిరోజు వస్తావా? డైలీ కస్టమరా? ఓకే, బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్ మాత్రం సూపరే సూపర్. ఓకే నాన్న, ఎంజాయ్ చేయి నాన్న. అలా ఇదేం పడుతుంది కట్టింది పూరి ఎవరికి అలాగే సౌకర్యం, కాఫీ అన్నీ వెసులుబాటు ఉన్నదండి. టిఫిన్ చేసిన తర్వాత చక్కగా ఇక్కడికి వచ్చేసి టీ తాగొచ్చు అనమాట. కాఫీ అయినా టీ అయినా సరే అనమాట. కిసలయ్య టిఫిన్ సెంటర్ అనమాట అండి. అంటే వారం రోజుల్లో మళ్ళీ నేమ్ మారుస్తారట. పేరు మార్చిన తర్వాత మళ్ళీ తీద్దురుగానండి అని అన్నారు. ఇంకా ప్రత్యేకతలు ఉంటాయండి అని చెప్పేసి అన్నారు అనమాట. ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుంది, రామా బిల్డింగ్స్ ప్రక్కనే ఉంటుంది, అమరావతి రోడ్లో ఉంటుందండి ఈ యొక్క టిఫిన్ సెంటరు. చూశారు కదా, ఈ సెంటరు ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇలా అమరావతి రోడ్డు మనం రైట్ సైడ్ వెళ్తుంటే ఇటు వచ్చేసి అమరావతినండి, ఇటు వచ్చేసి అమరావతి వెళ్తాము, ఇటేమో టౌన్లోకి వెళ్తాం అన్నమాట. ఈ విధంగా కిస్లయ్య టిఫిన్ సెంటర్ చాలా పేరు ప్రఖ్యాతి గాంచిందండి. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందే. ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా వెరైటీలు, చాలా రకాలుగా తయారు చేస్తారు. ఎన్నో రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారండి. నెయ్యి అలాగే సన్ఫ్లవర్ తోటి. ఇకనండి ఇక్కడ ఏమేమి కేక్స్ వెరైటీలు ఉంటాయండి మీ దగ్గర? ఉంటాయి, డేట్స్ పై ఉంటాయి, ఓకే, ఉస్మానియా బిస్కెట్లు ఉంటాయి, కొబ్బరి బిస్కెట్లు ఉంటాయి, ఫ్రూట్ బిస్కెట్లు ఉంటాయి, అలాగే డ్రింక్స్ కూడా ఉన్నాయి కదండి. ఓకే ఓకే ఓకే. ఈ స్వీట్ హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మీ దగ్గర పదార్థాలు? ఓకే ఓకే. ఆర్డర్స్ ఇస్తే కొరియర్ కూడా చేస్తారా? ఓకే ఓకేనండి. ఈ కౌంటర్ అంతా ఇక్కడ ఇలా ఉంటుందండి, చక్కగా నీట్గా. లోపల టీ కార్నర్ అనమాట అండి. టీ కాఫీలు ఏమేమి టీలు ఉంటాయండి ఇక్కడ? గ్రీన్ టీ దొరుకుతుంది, లెమన్ దొరుకుతుంది, ఓకే, బెల్లం కాఫీ, బెల్లం ఐస్క్రీ, ఓకే, బాదం టీ, పిస్తా టీ, వెరైటీస్ దొరుకుతుంది మేడం. ఓకే ఓకే, చాలా రకాలు ఉన్నాయి. ఓకే, చాలా ఫెసిలిటీ ఉన్నదండి. టీలు అంటే మనం ఎంతో ఇష్టం పడతాము, టీలకి కాఫీలకి ఫిదా అయిపోతాము. ఇక్కడే చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. టీలు అంటే ఎన్నో రకాలు ఉన్నాయండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి. అండి ఇక్కడ వచ్చేసి బేకరీకి వచ్చేసాయి అనమాట. ఘాటుగా సమోసా అలాగే పచ్చిమిరపకాయలు. మన సమోసా తినేటప్పుడు పచ్చిమిరపకాయలు తప్పకుండా ఉంటాయి కదా, అలాగే ఇక్కడ వచ్చేసేసి ఎగ్ పఫ్లు అండి. ఎగ్ పఫ్లు వచ్చేసాయి అన్నమాట, చూసారా? అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రెడ్స్ అనమాట. ఉదయాన్నే వచ్చేస్తాయి అనమాట కౌంటర్ వద్దకు. లోపల టీ అనేది ఏముంటుంది.
ఇదిగోండి గారె, మైసూర్ బజ్జి, పునుగు, ఇడ్లీని అనమాట. చట్నీలు వచ్చేసి 2, అల్లపు చట్నీ అలాగే పల్లీల చట్నీనండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇడ్లీ అండి మెత్తగా మృదు బాగా ఉందా, చక్కగా ఉందా? ఓకే ఓకే బాగుంది. అల్లం చట్నీ, పల్లీల చట్నీ బాగుంది. బాగున్నాయా? ఓకే. అందులోకి గారె, మన చిట్టి గారెలండి, బాగున్నాయి. బాగా ఫ్లేవర్ తోటి చెప్పారు కదా వాళ్ళు, కాఫీలు కానీ టీలు కానీ అలాగే మొత్తం కూడా హోమ్ మేడ్ అనమాట. మినప ఫ్లేవర్ తోటి బాగుంటుంది గారె కూడా. బాగుంది. కలకలాడుతూ బ్రహ్మాండంగా బాగుందా? ఓకే ఓకే బాగుంది. బాగా కాలిపోయింది లోపల కూడా. ఓకే ఓకే టేస్ట్ బాగుంది. అలాగే మైసూర్ బజ్జీ బాగా ఉడికిపోయింది. బోండా కూడా ఓకే. ఎలా ఉంది? మెత్తగా బాగా దూదులు. ఓకే ఓకే సూపర్గా ఉంది. అలాగే పునుగు, ఇది కూడా మన తీపి బోండలాగా ఉంది కదా. పునుగు కూడా పెద్ద సైజులో ఉంది. బాగా కస్టమర్స్ బాగా వస్తున్నారండి, బాగా క్రౌడ్గా ఉన్నారు. సైజులు పెద్దవి, క్వాలిటీలో రాజీ పడే పనే లేదు. అలాగే పరిశుభ్రం చాలా నీట్గా తయారు చేస్తున్నారు. చట్నీలు కూడా బాగున్నాయి. సూపర్ సూపర్ ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఇడ్లీ అలాగే గారె, పులుగు అవి ముందు కొంచెం తీసి ప్రక్కన పెడతాను. పులుగు తీసి పెడుతున్నానండి. ఇడ్లీ టేస్ట్ చేద్దాం. సైజు చూసారా, చాలా పెద్ద పెద్ద సైజు. మనం ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉంటుంది. హోమ్ మేడ్ అనమాట. పెద్ద మృదువుగా చక్కగా మెత్తగా ఉంటాయి. మృదువుగా అట్లే ఉంటాయి. అల్లపు చట్నీ కూడా ఎర్రగా గుమగుమలాడుతుంది అనమాట. ఇది పల్లీ చట్నీ అనమాట. సూపర్, చక్కగా బాగుంది. మృదువుగా చాలా మెత్తగా బాగుంది. దూడుగా ఉంటుంది. అలాగే మైసూర్ బజ్జీ బాగుందండి. చక్కగా ఉడికిపోయింది మొత్తం కూడా నీట్గా ఉంది. పునుగు మనం ఇంట్లో తయారు చేసినట్లనే ఉంటాయండి ప్రతి పదార్థం కూడా. చట్నీలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. గార్డెన్ చూసారా, బాగా తరగతి మంచిగా క్వాలిటీ నెంబర్ 1 అనమాట. మనం రాజీ పడే పని లేదు. అరోమా తోటి మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది. సూపర్ ఎక్సలెంట్. ఇదిగోండి ఎగ్ దోశ అనమాట. చూసారా, బాగుంది. పెద్ద పెద్ద సైజులు అనమాట. రాజీ పడే పనే లేదండి. టేస్ట్లకు కానీ అలాగే క్వాలిటీకి కానీ సైజులకు కానీ తగ్గేదే లేదు. ఎలా ఉంది? ఎలా ఉందా అనకూడదు. నెంబర్ 1గా ఉంది. ఓకే. చట్నీ కూడా గట్టి చట్నీ బాగుంది. పల్లీ చట్నీ బాగుంది. టేస్ట్ బాగా ఎగ్గు కుమ్మరించేసి ఉల్లిపాయలు దట్టంగా పెట్టేసేసి బాగా తయారు చేస్తారండి ఇక్కడ. రుచులకి క్వాలిటీకి కానీ పరిశుభ్రతకు కానీ నెంబర్ 1 అనమాట అండి. అమరావతి రోడ్లోనే ఉంటుంది. ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుంది. రామా బిల్డింగ్స్ ప్రక్కనే ఉంటుంది. అలాగే విస్లయ టిఫిన్స్ అనమాట. ఒక 1 వీక్లో పేరు మారుస్తారటండి. బాగున్నది. అప్పుడు మళ్ళీ మనం ప్రత్యక్షం అవుదాం.
ఓకే, బాగుందా రుచిగా? ఎంజాయ్ చేయండి. ఇవ్వండి స్ట్రాంగ్ కాఫీ అనమాట, బ్రూ కాఫీ అనమాట, తాటి బెల్లం కాఫీ అనమాట. బాగా బాగా ఫేమస్ అనమాట. చాలా వెరైటీలు, చాలా రకాలు చెప్పారండి. ఎన్నో వెరైటీలతోటి టీలు కానీ కాఫీలు కానీ అవైలబుల్ అనమాట. ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టమండి, అంత రుచిగా బాగుంటాయి అన్నమాట. బాగుంది. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వెళ్ళిపోతున్నాయి అసలు. ఓకే, ఎంజాయ్ చేయండి. స్ట్రాంగ్ కాఫీ ఎంజాయ్ చేస్తాను బాగా. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్ కాఫీ, కానీ ఇక్కడ ఇంకా బాగుంటుందండి. మంచిగా తాటి బెల్లం కూడా తయారు చేస్తారు. అసలు ఎంత బాగుందో, మంచి స్మెల్. మంచి ఈ స్మెల్కి ఫిదా కావాల్సింది. అంత రుచిగా టిఫిన్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి రావచ్చు. అన్ని వెరైటీలు ఉన్నాయి, చాలా చాలా రకాలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో, బాగా ఎంజాయ్ చేయవచ్చు. కాఫీ ప్రియులకి, టీ ప్రియులకి ఇది అద్భుతం అనమాట. ఈ షాప్ అనేది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తాం కదండి. ప్రతి పదార్థం కూడా రుచిగా, కమ్మగా, అద్భుతమేనమాట, అమృతమేనండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ మొత్తం కూడాను తాగటానికి టీ కానీ కాఫీ కానీ వెసులుబాటు ఉన్నది. టిఫిన్స్ చేసిన తర్వాత 2 అందాలు, 2 పనులు కంప్లీట్ అవుతాయి మనం ఇక్కడికి వచ్చేసేసామంటే. అలాగే అమరావతి రోడ్ అండి, అలాగే ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుంది. తర్వాత రామా బిల్డింగ్స్ ప్రక్కనే ఉంటుంది అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి, సరేనా? ఈ రుచిని, కమ్మదనాన్ని ఆస్వాదించండి, ఓకేనా? ఇంకా అంతిగా ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకండి మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.